ఇవాళ అసలానకాలం లెక్కున్నది ఊళ్ళల్లా శనుకు లేక చిన్నవైన పల్లెలకు చింత తీరినట్టే తెలంగాణ అంతటా జోరుగా పడుతున్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో జంపుతున్నాయి. కొమరంభీం జిల్లా గుండాల లింగపూర్ర వాగులు వంగి ఆదివాసీ గూడాలకు రాకపోకలు బంద్ అయినాయి. ఉట్నూల్రా ఒకరినొకరు పట్టుకొని గిట్ల అవతలకు పోయిండ్రు. మంచిర్యాల జిల్లా చెన్నూల్రా వాగులు దాటకుండా గేట్లు అడ్డం పెట్టి పోలీసులను కావలి పెట్టిండ్రు. జన్నారంలో తువ్వకు అడ్డంగా చెట్టు కూలితే జేసీబీ తోటి పక్కకు జరిపోయిండ్రు. బెల్లంపల్లిలో కూడా చెట్టు కొమ్మలు కటింగ్ చేసి తువ్వ సాఫ్ చేసిండ్రు. ఆసిఫాబాద్ లో తుంపెల్లి వాగుకు వరద పెరిగితే కలెక్టర్ మేడం మరుచుకొని వచ్చింది. వాగు పొంట పోద్దని గుండి గ్రామంలో డప్పు సాటింపేసిండ్రు. జగిత్యాల జిల్లా అనంతరంలో రోడ్ల మీదకెళ్లి వరద వాడితే ధర్మపురికి పోయే బండ్లు ఆగినాయి. వెల్గట్టూరు మండలం 4-5 ఊళ్ళ ఇళ్లకే నూకొచ్చినాయి నీళ్లు. సర్కారీ స్కూల్ మునిగితే జేసీబీతోని వరద మళ్ళిచ్చిండ్రు. ఇంకో కాలనీలకు కూడా నీళ్లు వస్తే జేసీబీ బొక్కెల మీదకి పబ్లిక్ నెక్కించి అవతలకి దాటించారు. పెద్దపల్లిలో ఒక కాలనీ చెరువయ్యింది. ఇంట్లో ఉండేటట్టు లేదు, బయటకు పోయేటట్టు లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు పోయి తిప్పలు అరుచుకున్నారు. సిరిసిల్ల యమలవాడలో వాగులు వంగుతున్నాయి, చెరువులు కుంటలు అలుగులు వారుతున్నాయి. నిజామాబాద్ లో ఒక బ్రిడ్జ్ దగ్గర మట్టి కొట్టుకపోతే తువ్వ పనిచేసిండ్రు. ఓ కాలనీలో డ్రైనేజీలు సక్కలేక వరదంతా ఇళ్ల నడుముకు నూక్కొచ్చి తిప్పలు అయ్యింది. కామారెడ్డి బోధనలో చంపినాయి. భూపాలపల్లిలో ఇండ్లు మునిగినాయి. నడవ శాతగానులను అవతలకి తీసుకుపోయిండ్రు. పొద్దంతా నీళ్ళు ఎత్తిపోసుడే సరిపోయింది. ములుగు జిల్లా కోమట్పల్లి దగ్గర సుడిగాలి చేపట్టి 100 చెట్లు కూలినాయి. మున్పు మేడారం అడవులలో జరిగినట్టే అయ్యే వరకు ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆడాడ పబ్లిక్ కు జరంత తిప్పలైంది కానీ ఆల్చమైన ఆనలు పడుతున్నందుకు రైతన్నలు అయితే మస్తు సంబరపడుతున్నారు. నైట్ నుంచి వర్షం పడ్డా కొద్దీ రైతులం మేము ఎండిపోయే పంటలకు ప్రాణం పోసినట్టు. ఆ వర్ణదేవుడు వర్షాలు కురిపించి మాకు చాలా ఉపయోగం చేశాడు. దీంతో మాలో కొంచెం నమ్మకం కలిగింది. ఇప్పటికే వరి నాట్లు వేశాము. ఇప్పుడు 70% మా ఏరియాలో చెరువులు నిండి కొంచెం సంతోషంగా ఆశ్చర్యకంగా ఉన్నది. ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల రైతులు మొత్తము ట్రాక్టర్ రేపించుకొని స్టార్ట్ చేసిరు. ఇవి ఇంతవరకు వేసేది కానీ నెల మీద అయిపోయింది. నాటిన పంటలు కూడా చేతికి వస్తాయో రావో అనుకున్నాము. దగ్గర ఎండిపోవడానికి వచ్చింది. గడ్డి కూడా నీళ్లు లేక గడ్డి కూడా మొలవడం చాలా పొలంలో. ఇప్పుడు దేవుడి వల్ల వర్షం పడ్డది, మంచిగా ఉన్నది. పత్తి ఎండిపోయే టైంకు వర్షం పడ్డది, మంచిగా మాకు అనుకూలిస్తుంది. ఈసారి ఫస్ట్ సారి ఇంత లేట్ అంటే ఇప్పటికల్లా కలుపులోకి వచ్చినాయి. ప్రాజెక్టులకు కూడా చిన్నగా నీళ్లు వస్తున్నాయి. జూరాల, ఖడెం, మిడ్మానేరు, సింగూరు, స్వర్ణ ప్రాజెక్టులు నీళ్లు నింపుకుంటుంటే తాలిపేరు 17 గేట్లు ఎత్తిండ్రు. శ్రీశైలం ప్రాజెక్టు గిట్లున్నది. ఎల్లంపల్లికి వరద పెరిగే వరకు